ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ డ్యూటీ ఎక్కడానికి ఆటోని తుడుచుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి ఏమో తన చేతులకు పండిన గోరింటాకుని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. సారికి తన చేతులను చూసుకుని మురిసిపోతూ ఉంటే సీతాకాంత్ అయితే రామలక్ష్మిని గమనిస్తూ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి ఆ చేతుల్ని అంతగా చూసుకుంటున్నావు? డ్యూటీకి టైం అవుతుంది కదా, వచ్చి ఆటో తుడుచుకోవచ్చు కదా అని అంటాడు. నా చేతులు చూసారా ఎంత ఎర్రగా పండాయో? మా ఆయన ఎంత మంచోడో నా చేతులను చూస్తేనే అర్థమైపోతుందండి. ఇప్పుడు నా చేతులతో ఆటో తుడిస్తే నా చేతులు నల్లబడిపోతాయి, నేను తుడవను అని చెప్తూ ఉంటుంది. సరేలే, నీ ఆటో కూడా నేనే తుడుస్తానులే అని ఆటో తుడవబోతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే, నేను ఈ రోజు డ్యూటీకి వెళ్లడం లేదండి, మా ఆయనతో కలిసి గుడికి వెళ్లాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చిన బామ్మ ఒక పాంప్లెంట్ ఎత్తుకొచ్చి సీతాకాంత్కి ఇస్తుంది. ఇక్కడే సిటీలో తక్కువ రేటుకే ఫ్లాట్లు అమ్ముతున్నారంట నాయన, మేం కూడా తీస్తున్నాం, మీకు కూడా ఇల్లు లేదు కదా, మీరు దాచిపెట్టుకున్న డబ్బులు ఏమన్నా ఉంటే మీరు కూడా ఫ్లాట్ కొంటారేమో అని తీసుకొచ్చి ఇచ్చాను చూడు అని పేపర్ ఇస్తుంది. ఇక ఆ పాంప్లెట్ చూడగానే సీతాకాంత్ బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా ఆ పేపర్ తీసుకుని చూస్తుంది. అదేంటండి మీ పేరు మీద వెంచర్ స్టార్ట్ చేసినట్టున్నారు అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, మనం ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కంపెనీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ నా పేరు ఎందుకు వాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదని సీతాకాంత్ అంటాడు. ఇంత తక్కువ రేటుకి ఫ్లాట్స్ కట్టించడం అంటే సాధ్యమయ్యే పని కాదు, కానీ ఏదో మోసం జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అసలు కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక ధన, సందీప్, భద్రంలైతే ఫ్లాట్స్ కోసం వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని డూప్లికేట్ రసీదులు అయితే ఇస్తూ ఉంటారు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులే వసూలైంది, ఇక మనం పని స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే కస్టమర్ల దగ్గర నుంచి మాట వస్తుంది కదా అని సందీప్ చెప్తూ ఉంటాడు. అవును, మా సీతాబాబు గారి కంటే ఎక్కువ పేరు మాకు రావాలి అని ధనా కూడా చెప్తూ ఉంటాడు. ఇక భద్రం అయితే మనసులో అనుకుంటాడు, ఆ సీతాకాంత్ పేరు వాడబట్టే కదా ఇంత డబ్బులు వసూలైంది, అయినా ఇందులో మీకు ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను కదా అని అనుకుంటాడు. పైకి మాత్రం ఇప్పుడే పని స్టార్ట్ చేయకూడదు, ఒకవేళ పని స్టార్ట్ చేసి డబ్బులు సరిపోలేదనుకో మన డబ్బులు వేయాల్సి ఉంటుంది, కాబట్టి మొత్తం ఫ్లాట్స్ అమ్ముడుపోయి డబ్బులు మొత్తం చేతికొచ్చేదాకా వెయిట్ చేస్తామని భద్రం చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ సరే, నీకు దీనిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలాగే అని వాళ్ళిద్దరు అంటారు. వల్లి కప్పు నిండా కాఫీ తీసుకొచ్చి సాసర్లో కొద్దిగా పోసుకుని మిగిలింది శ్రీలతకిస్తుంది. నీకంతగా కాఫీ తాగాలని ఉంటే వేరే కప్పు కలుపుకోవచ్చు కదా, నా కాఫీలో ఎందుకు తీసుకుంటున్నావని శ్రీలత అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు ఇంట్లో పాలు లేవు అత్తయ్య గారు అని అంటుంది. పాలు లేకపోతే మరి షాప్కెళ్ళి తీసుకురావచ్చు కదా అని అంటుంది. అది కూడా జరిగింది అత్తయ్య గారు, షాపు వాడికి మనం ఇవ్వాల్సిన బాకీ ఎక్కువగా ఉందని చెప్పి పాలు ఇవ్వనన్నాడని వల్లి చెప్తుంది. వాడికి కూడా తెలిసిపోయినట్టుంది మన దగ్గర ఆస్తి ఉంది గాని డబ్బు లేదు అని, ఆ రామలక్ష్మక్కయ్య చేసిన పనికి ఇంత ఆస్తి ఉండి కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. అంతలో సందీప్ ధనాలైతే సిరిని, శ్రీలతని, వల్లిని కేకలు పెట్టడంతో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇక హాల్లో చూస్తే డబ్బులు కుప్పలుగా పోసుంటుంది. ఇక మీదటి నుంచి మనం డబ్బుకి అవస్థ పడాల్సిన అవసరం లేదమ్మా, మనం కోటీశ్వరులు అయిపోయినట్టే, చూడండి డబ్బుల్ని మా తెలివితేటలతో ఎంత సంపాదించామో అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. అంత డబ్బు కట్టలను చూసేటప్పటికి వల్లి కళ్ళు తిరిగి పడిపోబోతా ఉంటే ఇక సందీప్ అయితే, ఒసేయ్ పడిపోవద్దే, ముందు ముందు ఇంకా ఎక్కువ కట్టలు చూస్తావు, అప్పుడే పడిపోతే ఎలాగా అని చెప్తూ ఉంటాడు. అన్ని నోట్ల కట్టలు ఇంటికి తీసుకొస్తే ఒక తల్లిగా అంత డబ్బులు ఎలా వచ్చాయి, ఏం వ్యాపారం చేశారు అని ఒక్క మాట కూడా అడగని శ్రీలత ఆ నోట్ల కట్టను చూడగానే, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది సందీప్, ఇప్పుడు నేను ఆ రామలక్ష్మి ముందు తలెత్తుకొని గర్వంగా నిలబడతానని చెప్తుంది. ఇక సందీప్ కూడా, అవునమ్మా, ఇక మనకు ఎవరితోనూ అవసరం లేదు, ఆ రామలక్ష్మితో అసలే పని లేదు, మేము చూసాం కదా ఎంత డబ్బు సంపాదించామో, ఇక మనం కోటీశ్వరులం అయిపోయినట్టే అమ్మా, ఏం బాధపడొద్దు అని చెప్తాడు. ధన, సందీపులు నిజంగానే వాళ్ళ తెలివితేటలతో డబ్బులు సంపాదించారేమో అని సిరి కూడా నమ్మి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తుంది. సీతాకాంత్, రామలక్ష్మిలు ఆటోలో వస్తూ ఉంటే ఎవరో ఇద్దరు ప్యాసింజర్లు ఎక్కి హాస్పిటల్ దగ్గర దించమంటారు. ఇక వాళ్ళని హాస్పిటల్ దగ్గర దించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. శ్రీలత, వల్లీలు కూడా సిరిని తీసుకుని అదే హాస్పిటల్కి వచ్చి చూపించుకుని బయటకు వస్తారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అంతలో సిరి రామలక్ష్మిని, సీతాకాంత్ని చూసి అన్నయ్య అంటూ వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎలా ఉన్నావమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని సీతాకాంత్ సిరిని అడుగుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే, ఇప్పటి వరకు బాగానే ఉండింది, ఇప్పుడు మీరు కనిపించారుగా,
ఇక ముందే చూడాలి ఏమవుతుందో ఏమో అని అంటుంది. ఏరా సీతాకాంత్, నువ్వు కూడా ఆటో తోలుతున్నావా? రామలక్ష్మి ఒకటే ఆటో తోలుతుంది అనుకున్నాను, నువ్వు కూడా తోలుతున్నావు అనమాట అని వెటకారంగా శ్రీలత సీతాకాంత్ను చూసి అంటుంది. ఇక రామలక్ష్మి అయితే కోపంగా, మేమేమి మీలాగా పక్కనే ఉండి గోతులు తీసి మోసం చేసి ఆస్తిని సంపాదించలేదు, కష్టపడి బ్రతుకుతున్నాము. ఎవరిని మోసం చేయడం లేదు, ఎవరిని బాధ పెట్టకుండా మా కష్టంతో మేము బతుకుతున్నామని చెప్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే మీ బ్రతుకు తెరువు కోసం 4 నోట్ల కట్టలు పడేస్తానని చెప్పంటుంది. ఇక వల్లి అయితే తన బ్యాగులో ఉన్న నోట్ల కట్టలు తీసి వాళ్ళకి చూపిస్తూ, చూసారా, ఇది మా రేంజ్. ఏసీ కార్లలో నోట్ల కట్టలతో షాపింగ్ చేసే రేంజ్ మాది. ఇంకా బోల్డ్ అని కట్టలు మా ఇంట్లో ఉన్నాయి. అయినా అత్తయ్య గారు, ఇలాంటి డబ్బు లేని వాళ్ళతో మాట్లాడితే మన పరువే పోతుంది అత్తయ్య గారు, పోదాం పదండి అని వల్లి చెప్తుంది. ఇక కోపంతో రామలక్ష్మి ఏదో అనబోతూ ఉంటే సీతాకాంత్ అయితే, రామలక్ష్మి పద అని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. సీతాకాంత్ అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన ఆఫీసులో పనిచేసే అతన్ని రమ్మని చెప్తాడు. ఇక అతను వచ్చిన తర్వాత అతన్ని అడుగుతూ ఉంటాడు. అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో చెప్పమని అడిగేటప్పటికి అతను భద్రం గురించి, వాళ్ళు చేస్తున్న వ్యాపారం గురించి, తర్వాత ప్రతిరోజు చాలా మంది వచ్చి డబ్బులు ఇచ్చి ఫ్లాట్స్ బుక్ చేసుకున్న సంగతి చెప్తాడు. ఇక సీతాకాంత్ అయితే అంత తక్కువలో వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఏదో మోసం జరిగేలాగా ఉంది అని అనుకుంటాడు. రామలక్ష్మి కూడా ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుని వాళ్ళ దగ్గర ఫ్లాట్స్ కొన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్లి, మీరు ఫ్లాట్స్ కొన్నారంట కదా, తక్కువ రేట్కే ఫ్లాట్స్ అమ్ముతున్నారని తెలిసింది, మేం కూడా కొనాలనుకుంటున్నాము, దాని గురించి చెప్తారా అని అడుగుతుంది. ఇక ఆవిడైతే రామలక్ష్మికి అన్ని వివరాలు చెప్పి రిసిప్ట్ కూడా తీసుకొచ్చి రామలక్ష్మికి చూపిస్తుంది. రామలక్ష్మి ఆ రిసిప్ట్ ని ఫోటో తీసుకుంటుంది. ఇక రాత్రే నైట్ రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ని అడుగుతుంది, సందీప్ వాళ్ళ విషయం కనుక్కుంటాను అని చెప్పారు కదా, కనుక్కున్నారా అని అడుగుతుంది. మన ఆఫీసులో పనిచేసే గిరిని రమ్మంటే వచ్చాడు, అతనితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, భద్రం అనే అతను వీళ్ళిద్దరిని ట్రాప్ చేసి వీళ్ళ చేత ఈ పని చేపిస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ భద్రం అనేవాడే మోసకారి, అతను చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటాడు. నా దగ్గర కూడా వచ్చి జనాల్ని మోసం చేసే బిజినెస్లు ఉన్నాయి, కలిసి చేద్దామని చెప్పాడు. నేను తిట్టి పంపించేశాను, అయినా 2-3 సార్లు వచ్చాడు. తర్వాత నేను బాగా తిట్టి వార్నింగ్ ఇచ్చేటప్పటికి మళ్ళా నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను ఆఫీసులో లేను అని తెలుసుకుని ధనాని సందీప్ ని ట్రాప్ చేసినట్టున్నాడు అని చెప్తూ ఉంటాడు. అయినా రామలక్ష్మి, నువ్వు కూడా కనుక్కుంటానని చెప్పావు కదా, నీకేమైనా తెలిసిందా అని అడుగుతాడు. కనుక్కున్నానండి, వాళ్ళ చేతే ఫ్లాట్స్ కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తే వాళ్ళు ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు చూస్తే నాకు డౌట్ గా ఉందండి, ఇదేదో ఇల్లీగల్ లాగే అనిపిస్తుంది. అది ఒరిజినల్ బిల్లు కాదు. మన ఆఫీసులో పనిచేసే వాళ్ళకి మనం ఇచ్చే బిల్లు పక్కాగా ఉంటది, కానీ దాన్ని చూస్తే దొంగ బిల్లు లాగే అనిపిస్తుందండి. ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉంది, దీని గురించి మనం లోతుగా కనుక్కోవాలి అని అనుకుంటారు.